4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైంది. ఈ సభకు జనసేన జనకేతన సభగా నామకరణం చేశారు. 10 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడ్డ తర్వాత జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ ఆ పార్టీకి చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోదీ చేతే తుఫాన్ అని పిలిపించుకున్నారు. పవర్ స్టార్ నుంచి గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఎలా ఎదిగారు, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడబోతూ ఉన్నాం, ఈ క్రమంలో పవన్ ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, అండ్ పవన్ కళ్యాణ్కి ఒకవేళ పవన్ అడిగితే, జనసేన పార్టీ నాయకులు ఎవరైనా అడిగితే ప్రొఫెసర్ గారు ఇచ్చే సలహాలేంటి, ఈ అంశంపై మాట్లాడదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. జనసేన పార్టీ 2014లో స్థాపించబడింది. అప్పుడు పోటీ చేయలేదు, బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి పదవులు కూడా తీసుకోలేదు పవన్ కళ్యాణ్. 2019లో ఘోర పరాభవం సార్. గాజువాక భీమవరంలో అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోటే ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఒక 5 ఏళ్ళు తిరిగే లోపల, అంటే 2024లో అద్భుత అపూర్వ విజయం, 100% స్ట్రైక్ రేట్. 2019లో జనసేన ఘోర ఓటమికి కారణాలేంటి, 2024లో అంత అద్భుతమైన విజయాన్ని సాధించడానికి కారణాలేంటి, ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీలో ఇంత తేడా ఎందుకు వచ్చింది, మీ విశ్లేషణ ఏంటి? మీరు అడిగింది చాలా ఫండమెంటల్ క్వశ్చన్. ఎవరికైనా వచ్చే అనుమానం 2019లో 2014 లెక్క కిందికి రాదు, ఎందుకంటే అప్పుడు పోటీ చేయలేదు కనుక. 2019లో ఒక్క సీటే గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నట్లు 2 సీట్లు ఓడిపోయారు. అనూహ్యమైన పరాజయం, తర్వాత అనూహ్యమైన విజయం. అంటే అనూహ్యమైన పరాజయమే కాదు, ఊహించిన పరాజయమే, కానీ అనూహ్యమైన విజయం. ఇప్పుడు ఏంటి, 2019లో ఎందుకు ఓడిపోయారో అర్థమైతే 2024లో ఎందుకు గెలిచారో అర్థమవుతుంది. 2019లో ఓడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే, ఇది అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ ఏంటి. ప్రతి రాజకీయ పార్టీకి సమాజంలో ఒక భూమిక, ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో అనేక రకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు తీసుకున్నా, ఈ వాటర్ బాటిల్కు రకరకాల డైమెన్షన్స్, లెంత్, బ్రెడ్త్, హైట్, సర్క్యులర్గా ఉంది. దీని మీద పెట్టినప్పుడు దీనికి ఒక డైమెన్షన్, స్పేస్. అంటే మనము ఎప్పుడు కూడా ఒక వస్తువును ఎలాగైతే ఒక టైమ్ అండ్ స్పేస్లో చూస్తామో, ఒక పొలిటికల్ పార్టీని కూడా టైమ్ అండ్ స్పేస్లోనే చూడాలి. సో ఒక పొలిటికల్ పార్టీకి ఏంటి ప్రాతిపదిక అన్నప్పుడు దానికి ఉండే డైమెన్షన్స్ ఏంటి, స్పేస్ ఏంటి. సో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు 2014 తర్వాత 2019 వరకు కూడా ఆయన పొలిటికల్ స్పేస్లో ఒక ప్రధానమైన సెక్షన్ కాపుస్. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ కాలేదు. కాపు ఐడెంటిటీ ఇప్పుడు ఉపయోగిస్తున్నంతప్పుడు కూడా అప్పుడు ఉపయోగించలేదు. కానీ డెఫినెట్గా కాపులు ఎలాగైతే చిరంజీవిలో ఒక తమ ఆస్పిరేషన్ని చూశారో, మీకు పవన్ కళ్యాణ్ కూడా ఆస్పిరేషన్ చూశారు. పాలిటిక్స్, కాస్ట్ మధ్య సోషల్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు రామారావు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాడు, అన్ని సమాజంలో అన్ని కులాలను ఆకర్షించాడు. కానీ ఎన్టీ రామారావులో కమ్మాస్ తమ పొలిటికల్ ఆర్టికులేషన్ని చూశారు. అందువల్ల దానికి ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాలిటిక్స్లో కమ్మాస్ మార్జినల్ రోల్ మాత్రమే ప్లే చేయడం, కాంగ్రెస్ పాలిటిక్స్లో సమాజంలో ఆర్థికంగా బలంగా ఉండి, సామాజికంగా బలంగా ఉండి కూడా రాజకీయ అధికారానికి దూరంగా ఉండడం వల్ల కమాస్లో ఉండే యొక్క పొలిటికల్ ఆర్జిన్ మేనిఫెస్ట్ అయింది ఎన్టీ రామారావు రూపంలో. సో అలాగే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కాపుసుకున్న హిస్టారికల్ పొలిటికల్ ఆస్పిరేషన్ కాస్త చిరంజీవిలో కొంత మేనిఫెస్ట్ అయింది. రామారావు లాగా చిరంజీవి కూడా ఒక కులానికి నాయకుడు కాదు, అన్ని కులాల ప్రజల వారిని అభిమానించారు పాలిటిక్స్లోను, సినిమాల్లోనూ. కానీ ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాడో, ఈవెన్ చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినా, మీరు గమనించండి, తెలుగు సినిమాలో ఇవి చెప్పుకుంటే మొహమాటానికి మన వాళ్ళు చెప్పరు, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీస్తే మీరు పెద్ద ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, మీకు హీరోలు అందరూ కమాసే ఉంటారు. ఎక్కువ అందరని అనగానే ఎక్కువ మంది ఉంటారు. మీకు బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ లేకుంటే కామెడీ రోల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్లో, పాటలు పాడే రోల్లో,
సంగీతం రోల్లో ఉంటారు, మీరు గమనించండి. సో అందువల్ల మీకు సోషల్ జాగ్రఫీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు ఒక ఆదివాసీ హీరో కానీ ఒక దళిత్ సినిమా రంగంలో హీరోగా లేరేంటి, ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఒక రజక కులం నుంచో ఒక నాయి బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు హీరోగా లేరు, మీరు ఎక్కడ కనబడరు చూడండి. అందువల్ల మనకు తెలియకుండానే సోషల్ స్టీరియోటైప్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ప్రతి సెక్టార్ను ప్రభావితం చేస్తే, ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చిరంజీవి ఎప్పుడైతే సినిమాలోకి వచ్చారో, చిరంజీవి విశేషమైన ఆ జనాదరణ కలిగిన సినిమా హీరోగా ఎమర్జ్ అయినప్పుడు సహజంగానే కాపు చిరంజీవిలో కూడా తమ ఫిలిమీ హీరోని చూసుకున్నారు. అఫ్కోర్స్ చిరంజీవి కాపులకే హీరో కాదు, చిరంజీవి తెలుగు వారందరికీ హీరో, కానీ కాపుస్ ఒక ఫిలిమీ హీరోని చూసుకున్నారు. సో ఇప్పటికీ మీరు గమనించండి, నందమూరి బాలకృష్ణ డలాస్ పోతే మీరు కార్లలో పెద్ద ర్యాలీ తీసే వాళ్ళ సామాజిక నేపథ్యం చూడండి, మెజారిటీ కమ్మాసే ఉంటారు. ఈవెన్ టుడే విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు కానీ కమ్మాస్ ఎక్కువ మంది ఉంటారు. డలాస్లో కార్లన్నీ లెక్క తీసి మీరు వాళ్ళ ఓనర్లను లెక్కలు తీయని మీకు తెలిసిపోతుంది ఇది. సో ఇది అంటే అంత కాస్ట్, సినిమా, పాలిటిక్స్ అంత ఇంటర్వోవెన్ అయి ఉంటాయి. సో అందువల్ల చిరంజీవి ఎప్పుడైతే సినిమాల్లో ఒక రైజింగ్ స్టార్గా వచ్చారో, డెఫినెట్గా కాపుస్ తమ సోషల్ ఎస్టీమ్ను చిరంజీవిలో చూశారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపుస్ సహజంగానే తమ పొలిటికల్ ఆస్పిరేషన్కు ఒక ఆర్టికులేషన్గా చిరంజీవి చూశారు. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం విఫలమైందో, మళ్ళీ జనసేన పెట్టినా కూడా జనసేనను కూడా కాపు సెక్షన్స్ పూర్తి స్థాయిలో నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు 2019లో. దానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల అధికారానికి దగ్గరలో కూడా లేకపోవడం ఒక కారణమైతే, ముఖ్యమైన కారణం ప్రజారాజ్యం అనేటువంటి ఒక అనుభవం కాపు సామాజిక వర్గాన్ని వెంటాడింది. అందుకే ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ప్రజారాజ్యం వైఫల్యం మా మీద ఇట్లా వేలాడుతుందని కూడా చెప్పాడు. సో ఇది మొదటి కారణం 2019లో. అందుకే మీకు 2014లో కాపు ఓటు ఎన్డీఏకు పడితే 2019లో కాపు ఓటు వైసీపీకి పడ్డాయి. ఇలాంటి మీకు అనేక పోల్ స్టడీస్ కూడా తెలియజేస్తుంది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఉన్న సపోర్ట్ బేస్లో ఒక కాపు సిలేరు. ఇంతకుముందు చెప్పినట్లు అన్ని కులాల్లోనూ ఉన్నటువంటి సినిమా అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా యువత ఉన్నారు. ఈ యువత సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉన్నా వారికి ఒక ఎజెండా లేదు. వారి వాళ్ళు దేని కొరకు ఫైట్ చేయాలి, తమ నాయకుడు తమ అభిమాన హీరో ముఖ్యమంత్రి అవుతాడన్న రాజకీయ విశ్వాసం వాళ్ళకి కలగలేదు. పైగా వాళ్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎజెండా లేదు, ఒక రాజకీయ నరేటివ్లో పవన్ కళ్యాణ్ భాగం కాదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ 2014లో ఎన్డీఏని ఎండార్స్ చేసినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ప్రజలకు, ఇది నేను చంద్రబాబు టీడీపీ బీజేపీని ప్రమోట్ చేస్తున్నాను, వారు పని చేయకపోతే నేను మీ తరఫున రాయబారిగా ఉంటాను, నేను మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉంటాను, నా బాధ్యత ఎన్డీఏతో పనిచేయించేది అన్నాడు. కానీ ఏం జరిగింది, 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు, అమరావతి రూపుదిద్దుకోలేదు. మీకు ఇవన్నీ కూడా టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో ఆ ప్రజా వ్యతిరేకత జనసేనపై కూడా ప్రతిబింబించింది. కారణం ఏంటంటే జనసేన ఇచ్చిన హామీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ, ప్రజల తరఫున ఎన్డీఏను అకౌంటబుల్ చేస్తాను ప్రజలకు అని ఇచ్చాడు హామీ. ఎప్పుడైతే ఎన్డీఏ పట్లనే వ్యతిరేకత వచ్చింది, టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చింది, బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చిందో దాని బిల్లులు అనివార్యంగా పవన్ కళ్యాణ్ కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఆశించాం పవన్ కళ్యాణ్ నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మా తరఫున నిలబడతాడు, మా తరఫున ఈ ప్రభుత్వాన్ని పనిచేయిస్తాడు అని నమ్మారు కనుక ప్రజలు. ఆ నమ్మకం ఎప్పుడైతే వమ్మైందో ఆ టీడీపీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత కాస్త జనసేనపై కూడా ప్రతిబింబించింది. ఇది మూడవది. నాలుగవది, మీరు 14 to 19 మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చూడండి. సో వైసీపీ వారు విమర్శించిన భాష పక్కకు పెడితే అందులో రియాలిటీ ఉంది. సినిమా వైపు ఎక్కువగా ఉన్నాడు, రాజకీయ వైపు తక్కువగా ఉన్నాడు. పొలిటికల్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ఎపిసోడల్ యాక్టివిటీగానే ఉంది తప్ప రెగ్యులర్ పొలిటీషియన్గా లేడు. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్గా, అడపాదడపా వచ్చేటువంటి ఒక రాజకీయ యాత్రికుడిగా
ఒక పొలిటికల్ టూరిస్ట్గా ఉన్నాడు. అందుకే వైసీపీ సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ అని విమర్శించింది. సో పార్ట్ టైం పొలిటీషియను ఒక పొలిటికల్ యాక్టివిటీ ఇదే 24 hour యాక్టివిటీ. ఆ యాక్టివిటీలో నిరంతరం ప్రజల్లో ఉన్న వాళ్ళనే ప్రజలు అభిమానిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ హోల్ హార్టెడ్గా పాలిటిక్స్లో దిగలేదు. కారణాలు ఏమైనా కానీ దానికి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, నేను వేరే వాళ్ళలాగా డబ్బులు సంపాదించను, నా సినిమాల్లో సంపాదించిందే కదా పార్టీ ఖర్చు పెట్టాలి. ఇవన్నీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్సే కావచ్చు, కానీ ఈ వాజ్ నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్, ఎపిసోడల్ పొలిటికల్ యాక్టివిటీకే పరిమితమయ్యారు. దాంతోపాటు పోనీ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన యాక్టివ్గా ఉందంటే, జనసేనకు విజిబుల్ లీడర్షిప్ లేదు, ఓ సరైన స్పోక్స్ పర్సన్స్ కూడా అప్పుడు లేరు. మీరు 2019 కన్నా ముందు కనీసం మీడియాలో వచ్చి జనసేన తరఫున సాధికారికంగా మేము జనసేన వైఖరిని ప్రతిబింబిస్తున్న అన్నవాళ్ళు కూడా లేరు. సో జనసేనకు స్ట్రక్చర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎజెండా కూడా లేదు. ఇక 5వది ఏంటంటే పోలరైజేషన్. రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య నిట్ట నిలువున ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఎందుకు ఓటేయాలి? పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు గెలవడం, జగన్మోహన్ రెడ్డి గెలవడు, మరి ఎందుకు ఓటేయాలి? పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు ఓడరు, జగన్మోహన్ రెడ్డి ఓడరు. ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి? చంద్రబాబు నాయుడు గెలిపించాలి లేదా ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి లేదా ఓడించాలి. సో ఈ సీక్వెన్స్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ అప్పేరే కాడు. సో పవన్ కళ్యాణ్ అప్పుడు సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు. సో ఈ వాజ్ సీన్ మోర్ యాజ్ అ ఓట్ కట్టర్ అండ్ ఓట్ స్ప్లిటర్. అంటే ప్రతిపక్ష ఓట్ను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తాడని ఒక ఆరోపణ, లేదు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓటే చీల్చి జగన్మోహన్ రెడ్డి లాభం చేస్తారని ఇంకో వాదన. బట్ ఎవరికి లాభం చేస్తారా, ఎవరికి నష్టం చేస్తారా అనేదే తప్ప పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలన్న దానికి నరేటివ్ లేదు. అందువల్ల ఈ పోలరైజేషన్లో కంప్లీట్గా జనసేన స్క్వీజ్ అయిపోయింది. సో ఈ కారణాలన్నీ కూడా 2019లో జనసేనను ఘోర పరాజయానికి కారణమైంది. 2024లో ఎందుకు గెలిచాడు అనే క్వశ్చన్ మీకు మళ్ళీ ముందుకు వస్తుంది. 2024లో గెలవటానికి సరిగ్గా ఈ తప్పులైతే ఏవైతే జరిగాయో, పోలరైజేషన్లో మార్జినలైజ్ అయిపోయి స్క్వీజ్ కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. నరేటివ్ ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న 2019లో ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఓటు వేయాలి అనేది 2024లో ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత 2024లో పవన్ కళ్యాణ్కి అనుకూలమైతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడాలి, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ఉపయోగపడ్డది. కానీ మీకు చంద్రబాబు నాయుడు పట్ల 2019లో ఉన్న ప్రజా వ్యతిరేకత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడాలి. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ రోల్ను సమర్థించేటువంటి ఆయన అభిమానులకు కానీ, ఆయనకు మద్దతుగా నిలిచి తమ రాజకీయ ఆకాంక్షల వ్యక్తీకరణగా, అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్కి ఒక ఆర్టికులేషన్గా చూసిన కాపు సెక్షన్స్ కూడా ఎప్పుడైతే రూలింగ్ కంబైన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ పట్ల వారి విశ్వాసము పెరిగింది, వారి మొబిలైజేషన్ పెరిగింది. అందుకే మీరు గమనించండి, 2019లో కాపు ఓటు వైసీపీకి పడితే 2024లో కంప్లీట్గా నీకు జనసేన టీడీపీ అలయన్స్కి పడింది. మీరు కాపు ఓటు మీరు మ్యాపింగ్ చేయండి, గణనీయంగా కమ్మ కాపుస్ల మధ్య ఉండే సోషల్ డిస్టెన్స్ను కూడా అధిగమించి ఒక అన్నేచురల్ సోషల్ కోalition విజయవంతమైంది. అందువల్ల 2019లో ఏ ఫ్యాక్టర్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయో, 2019లో ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా, ఒక ఎజెండా లేని, యాక్టివిటీ లేని, ఎపిసోడల్ లీడర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త ఒక ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిటీతో 2024కు ముందు, ఎన్నికలకు ముందు వచ్చాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన పాత్ర కానీ, సో కౌలుదారుల సమస్యలపైన పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం కానీ, భూమి నిర్వాసితుల పట్ల నిలబడిన తీరు కానీ, రోడ్ల అతుకులు గతుకుల రోడ్లపైన పోరాడిన స్వభావం కానీ, ఇవన్నీ కూడా మీకు కొన్ని అంశాల్లో తెలుగుదేశం కూడా ఆ స్థాయిలో స్పందించిన అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ స్పందించాడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్రను కూడా చెరిపేసింది. అందువల్ల 2019లో ఏ ఫ్యాక్టర్స్ అయితే పవన్ కళ్యాణ్కు ఘోర పరాజయాన్ని కారణమయ్యాయో,
ఆ ఫ్యాక్టర్స్ రివర్స్ కావడం వల్ల 2024లో 100% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించడానికి కారణమైంది. తెలుగునాట ఎన్టీఆర్, చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ అద్భుత విజయం సాధించారు సార్. చిరంజీవి కూడా అధికారం దక్కించుకోకపోయినా రెండు బలమైన పార్టీలు 2009లో కాంగ్రెస్ అండ్ టీడీపీ, ఈ రెండు బలమైన పార్టీలతో పోటీపడి 18% ఓట్ షేర్ అండ్ 18 సీట్స్ సాధించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, కూటమి విజయంలో కీలక పాత్ర జనసేనది. అయినా కూడా చిరంజీవి, ఎన్టీఆర్లు సాధించిన విజయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు సాధించలేకపోయారు? మీరు ఈ ముగ్గురికే పరిమితం కావద్దు, చాలా మంచి క్వశ్చన్. కానీ ఇది ఈ ముగ్గురే కాదు, తమిళనాట మీరు తీసుకుంటే ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత బాగా సక్సెస్ అయ్యారు. విజయకాంత్ మీడియం సక్సెస్, రజనీకాంత్, కమల్ హాసన్ ఫెయిల్యూర్. సేమ్ మీరు కంపారిజన్ చూడండి. సో మీకు ఎంజి రామచంద్రన్, జయలలిత సినిమా రంగంలో ఒక తిరుగులేని స్టార్స్, కరుణానిధి ఒక రచయిత, సినిమా పర్సనాలిటీ, స్క్రిప్ట్ రైటరు. మీకు విజయకాంత్ కొంత సక్సెస్ అయ్యాడు, ఈవెన్ చిరంజీవి స్థాయిలోనే కొంత రిజల్ట్ వచ్చింది, తర్వాత పోగొట్టుకున్నాడు. సేమ్ ప్రజారాజ్యం చిరంజీవి ఎలా పోగొట్టుకున్నాడో విజయకాంత్ కూడా అలాగే పోగొట్టుకున్నాడు. ఒక దశలో ఏడీఎంకే, డిఎంకేలలో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతారన్నారు. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టకముందే అదృశ్యమయ్యాడు. కమల్ హాసన్ వాస్తవంగా రజనీకాంత్తో పోలిస్తే కమల్ హాసన్కి ఒక పొలిటికల్ విజన్ ఉన్న నాయకుడు. మీరు కమల్ హాసన్ ఎంఎన్ఎం పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసాలు చూడండి, చాలా స్పష్టంగా ఈ నోస్ వాట్ ఈజ్, మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని ప్రకటించాడు ఓపెన్గా. సో కానీ కమల్ హాసన్కు అంతటి విజన్ ఉన్నా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. మరి ఎందుకు ఈ తేడా? సో సేమ్ మీకు తెలుగునాట ఏ రకమైన కంపారిజన్ అయితే ఉందో ఆ రకమైన కంపారిజన్ మీకు తమిళనాట కూడా ఉంది. మరి సినిమా హీరోలాగా వాళ్ళ పాపులారిటీ చూస్తే పవన్ కళ్యాణ్ ఏమీ తక్కువవాడు కాదు. అఫ్కోర్స్ రామారావుతో, చిరంజీవితో పవన్ కళ్యాణ్ మనం పోల్చడం, వివిధ దశల్లో ఒక ఉన్న నా హీరోలను మనం కంపేర్ చేయకూడదు. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఈ ముగ్గురిలో మనం పవన్ కళ్యాణ్ అయితే ఏమాత్రం తక్కువైతే కాదు, ఎక్కువ నా కాదా అనే చర్చ కూడా అనవసరం. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ సర్టన్లీ నాట్ లెస్ పాపులర్, అంతవరకు అయితే గ్యారంటీ కదా. మీకు అది కూడా గమనించండి, తమిళనాట ఎంజీఆర్, జయలలితలతో పోల్చితే మీకు విజయకాంత్ కానీ ఈవెన్ మీకు రజనీకాంత్ ఏం తక్కువ పాపులరా? కమల్ హాసన్ తక్కువ పాపులరా? అందులో రజనీకాంత్ అయితే అందరికన్నా ఎక్కువ పాపులర్. మీకు ఎంజీఆర్, జయలలితతో పోల్చగలిగిన పాపులారిటీ ఉన్నటువంటి నటుడు. ఇప్పుడు విజయ్ వస్తున్నాడు, ఏమవుతుందో చూడాలి. టీవీకి ప్రశాంత్ కిషోర్ నేను ముఖ్యమంత్రి చేస్తానని ముందుకు వచ్చాడు. సో ఇవన్నీ అంటే ఈ తేడా ఎందుకు వస్తుంది అంటే, మనకు పొలిటికల్ డిస్కోర్స్ అనాలిసిస్లో అర్థం కావాల్సింది సినిమా వరకే రాజకీయాల్ని చూడకూడదు. రాజకీయాల్లో సినిమా ఒక అస్తిత్వాన్ని ఇస్తుంది, కానీ సినిమా మాత్రమే రాజకీయం కాదు. అంటే ఫిలిమీ ఐడెంటిటీ సబ్స్యూమ్స్ ఇన్ టు ద పొలిటికల్ ఐడెంటిటీ, బట్ పొలిటికల్ ఐడెంటిటీ ఈజ్ మచ్ అబోవ్ ద ఫిలిమీ ఐడెంటిటీ. మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే సబ్సెట్, సూపర్ సెట్ అంటారు. ఫిలిమీ ఐడెంటిటీ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ పొలిటికల్ ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఫిలిమీ ఐడెంటిటీ. అంటే ఫిలిమీ ఐడెంటిటీ ఒక్కటే సరిపోదు. ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటానికి ఆయన ఏ రకమైన విజన్తో వచ్చాడు, ఏ రకమైన రాజకీయ పరిస్థితుల్లో వచ్చాడు, ఏ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఏ స్పేస్ ఆక్రమించుకున్నాడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినట్లే చిరంజీవి కూడా ఎన్నికలకు ముందు పార్టీ పెట్టాడు. కానీ పార్టీ పెట్టింది ఎన్నికలకు ముందే. ఎన్టీ రామారావు అంతటి ప్రజాదరణ కలిగిన నటుడే, కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. రామారావు పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో ప్రతిపక్షాలు జనతా పార్టీ లాంటి పార్టీలు, కమ్యూనిస్టులు ఉన్నా ఎవరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా ఉన్న 294 సీట్లలో పోటీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటి పరిస్థితుల్లో రామారావు రంగంలో ప్రవేశించారు. మీకు కర్ణాటకలో ఇదే సమయంలో దాదాపు అదే పీరియడ్లో మీరు గమనిస్తే కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్టీ రామారావు లేడు. అంటే కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతది. ఇది 80s, ఎర్లీ 80s మన తెలుగునాట స్టార్ట్ అయింది.
మీకు నార్త్లో అయితే లేట్ 60s ఎర్లీ 70sలోనే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత. కానీ మీకు యాంటీ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా నార్త్లో ప్రభావం చూపాయి. సౌత్కి వచ్చే వరకు సమయం పట్టింది. సో మీకు ఎర్లీ 80sలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఛాలెంజ్ చేసి ఛాంపియన్ చేసి ఒక కాన్ఫిడెన్స్ను పొలిటికల్గా మేము కాంగ్రెస్ను ఓడించగలం అనే విశ్వాసాన్ని ఇవ్వగలిగిన పాన్ ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తించగలిగిన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో లేని సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆయనకున్న విశేష జనాదరణ, ఆయనకున్న మీడియా మద్దతు, ఆయనకున్న అద్భుత వాక్చాతుర్యం ఇవన్నీ పనిచేశాయి. దాంతోపాటు కమ్మ పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఎందుకంటే కమ్మాసు ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా బలమున్న వర్గం, చాలా ఎంటర్ప్రెన్యూరల్ కాస్ట్, చాలా మీకు బిజినెస్ ఎకానమీలో వండర్ఫుల్ విజయాలు సాధించినటువంటి కాస్ట్. కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పాలిటిక్స్లో రెడ్డిస్ డామినేషన్ చేసి కమ్మాస్ మీకు మార్జిన్లో చెప్పారు. మీకు చూడండి, ప్రఖ్యాత కమ్మ నాయకులు కాంగ్రెస్లో కనబడరు. మీకు రేర్, ఒకరిద్దరు లెక్కలు పెట్టుకోవాలి మనం. వాళ్ళ పేర్లు ఇప్పుడు పెద్ద నాయకుల పేర్లను కులాలతో మనం లెక్క పెట్టడం బాగుండదు కనుక నేను పేర్లు చెప్పడం లేదు, కానీ వెరీ నెగ్లిజిబుల్. సో అప్పుడు అంటే ఎకనామిక్ పవర్ ఉండి, సోషల్ ఎస్టీమ్ ఉండి, మొబిలిటీ ఉండి, ఫార్వర్డ్ లుకింగ్ థింకింగ్ ఉండి, ఎంటర్ప్రెన్యూరల్ క్యారెక్టర్ ఉండి, అన్నీ ఉండి కూడా పొలిటికల్గా డామినేషన్ లేదు. సో సహజంగానే ఇది పొలిటికల్ అర్జ్ క్రియేట్ చేసింది. ఆ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు ఓన్ చేసుకుంది. కానీ ఎన్టీ రామారావు ఇమేజ్ కమ్మాస్కే పరిమితం కాదు. ఎన్టీ రామారావు కమ్మాస్ ఒక్కరే ఓన్ చేసుకోలే. సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా రామారావులో కాంగ్రెస్ను ఓడించగల బలమైన నాయకుని చూసింది. యాంటీ కాంగ్రెసిజం రామారావు ఐడెంటిటీగా మారింది. అందుకే రామారావు పొలిటికల్ క్యారీర్లో కూడా మీరు తర్వాత చూడండి, ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కాగలిగాడు. ఆయన కాంగ్రెస్ ఇతర రాజకీయాలకు దేశవ్యాప్త ప్రతినిధి కాగలిగాడు. బహుశా లక్ష్మీపార్వతి ఎపిసోడ్ జరిగి ఉండకపోతే రామారావు ప్రధానమంత్రి అయ్యేవాడు. మీకు ఖచ్చితంగా ఎన్టీ రామారావు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా అయ్యేవాడు. సో అలాంటి స్థాయికి మీరు విజయవాడలో అపోజిషన్ కాంక్లేవ్ పెట్టాడు. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక కేంద్ర బిందువు అయ్యాడు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి లోక్సభలో అయింది. ప్రధాన అపోజిషన్ కాకపోవచ్చు కానీ మేజర్ అపోజిషన్ అయింది. అంతటి రోల్ ప్లే చేసింది. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే బలమైన కాంగ్రెస్ పార్టీని తెలుగునాట ఓడించిన ఒక యాంటీ కాంగ్రెస్ ఐడెంటిటీ రామారావును ఒక ఐడెంటిటీగా వచ్చింది. తర్వాత తెలుగు ప్రజల రాజకీయ అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో రాజకీయమే కాదు, సామాజికత్వం. ఢిల్లీలో తెలుగు వాళ్ళంటే మద్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. ఫెడరల్ ఆకాంక్షల్ని కాంగ్రెస్ గుత్తాధిపత్యంలో అణచివేయబడినటువంటి పరిస్థితి, ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్యం దేశంలో రాజ్యమేలుతున్న సమయంలో ప్రాంతీయ ఆకాంక్షల్ని, భాషాపరమైన ఆకాంక్షల్ని కాంగ్రెస్ పాలకులు తొక్కిపెడుతున్న సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవము, అస్తిత్వానికి రామారావు ప్రతీకగా నిలిచాడు. సో ఇవన్నీ కలిసి రామారావును గెలిపించాయి. అంటే యాంటీ కాంగ్రెసిజం, బలమైన లింగ్విస్టిక్ ఐడెంటిటీ, బలమైన రీజనల్ ఐడెంటిటీ, ఎన్టీ రామారావుకున్న యూనివర్సల్ పర్సానా, రాముడిగా కృష్ణుడిగా రామారావు ప్లే చేసిన రోల్స్, ఆయనకున్న కమ్మ పొలిటికల్ ఆర్టికులేషను దాంతో ఐడెంటిఫై అయింది తప్ప కమ్మాస్ వల్లనే రామారావు గెలిచాడు అనుకుంటే పొరపాటు. సో అలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి రామారావును గెలిపించింది 80sలో. సిమిలర్ సిచ్యువేషన్ చిరంజీవికి రాలే. చిరంజీవిలో కూడా కాపులు ఒక రాజకీయ ఆకాంక్షలు చూశారు. ఎందుకు చూశారు? మీరు కాపు పొలిటికల్ అసర్షన్ తీసుకుంటే మీకు హిస్టారికల్గా నేను మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్తాను. కానీ సిమిలర్గా ఎలా అయితే ఎన్టీ రామారావు వచ్చేంత వరకు కమ్మాస్ యొక్క లెజిటిమేట్ పొలిటికల్ ఆస్పిరేషన్, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన రాజకీయ ఆకాంక్షలు కాంగ్రెస్ పొలిటికల్ డామినేషన్లో అణిగిపోయి ఉన్నాయో, 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టేంత వరకు కాపుల లెజిటిమేట్ పొలిటికల్ ఆకాంక్షలు కూడా, అంటే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన రాజకీయ ఆకాంక్షలు కూడా కమ్మారెడ్డి డామినేషన్తో ఉన్న పొలిటికల్ స్పేస్లో మార్జిన్లెస్ ఉన్నాయి. అందువల్ల వారు చిరంజీవి వెనకాల కొంత ర్యాలీ అయ్యారు. అందుకే ర్యాలీ కావడం వల్లనే మీకు చిరంజీవికి మీరు క్వశ్చన్లో అడిగినట్టు 18% ఓటింగ్ వచ్చింది, 71 లక్షల ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో 20% ఎబో వచ్చాయి నాకు గుర్తున్నంత వరకు.
ఉత్తరాంధ్రలో అయితే 25% వచ్చాయి. ఎందుకంటే అయితే మరి చిరంజీవికి ఒక్క కాపులే ఓట్లు వస్తాయా? కాదు. మళ్ళీ సేమ్ చిరంజీవికి ఉన్నటువంటి పర్సానా అంటే అందరి వాడగా మెగాస్టార్గా ఆయనకున్న విశేష ప్రజాదరణ అన్ని కులాల్లోనూ అదొక ఫ్యాక్టర్గా ఉంది. తర్వాత అప్పటి వరకు రాజకీయాల్ని కమ్మాస్ రెడ్డిస్ డామినేట్ చేస్తుంటే కమ్మారెడ్డి కానీ ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న పొలిటికల్ యాక్టివిజం కూడా, ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ కూడా చిరంజీవి వెనకాల ర్యాలీ అయ్యారు. అంటే నాన్ రెడ్డి పొలిటికల్ ఆస్పిరేషన్స్కు కూడా చిరంజీవి ఒక సింబల్గా నిలబడ్డాడు. కానీ చిరంజీవికి లోపించింది, రామారావుకు ఉన్నది ఏంటంటే పొలిటికల్ కాంటెక్స్ట్. ఎందుకంటే అప్పటికీ టీడీపీ వైసీపీల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కంప్లీట్గా పోలరైజ్ అయి ఉంది. వామపక్షాలు టీఆర్ఎస్ టీడీపీతో కలిశాయి. వాస్తవంగా వామపక్షాలు ఒక్క ప్రజారాజ్యంతో కలిసి ఉంటే 2009లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరేగా ఉండేవి. మీరు కావాలంటే అప్పుడున్న ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. వామపక్షాలు ప్రజారాజ్యం కనుక కలిసి ఉంటే అసలు వామపక్షాలకు 20-25 సీట్లు వచ్చేవి, ప్రజారాజ్యంకు 30 సీట్లు వచ్చేవి. అసలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రజారాజ్యం వామపక్షాలతో కోalition ఏర్పాటయ్యేది. అలాంటి పరిస్థితి వచ్చేది. లేదా కాంగ్రెస్ ఓడిపోయినా ఆశ్చర్యపడేది లేదు. లేదు టీడీపీ ప్రజారాజ్యం లెఫ్ట్ అలియన్స్తో ఉన్న గవర్నమెంట్ వచ్చేది, కాంగ్రెస్ ప్రజారాజ్యం లెఫ్ట్ అలియన్స్తో వచ్చేది. కానీ వామపక్షాలు చేసినటువంటి ఒక చారిత్రక తప్పిదం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 2009లో ప్రజారాజ్యంతో కలవక తెలుగుదేశంతో పోవడం. ఎందుకంటే అప్పటిదాకా 2004 వరకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలని చంద్రబాబు నాయుడు పైన ఒక సైద్ధాంతిక పోరాటం జరిపి ఆ పోరాట స్మృతులు ప్రజల్లో పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పరిపక్వత చెందకముందే వామపక్షాలు అర్ధాంతరంగా వెళ్ళి కాంగ్రెస్తో విడగొట్టుకుని తెలుగుదేశంతో కలిశాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో విడిపోకముందే తెలుగునాట విడిపోయాయి. రీజన్ ఎవరికి అర్థం కాలే. ఎందుకంటే అప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని దానికి ఉదాహరణ 2009 ఎలక్షన్స్లో రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ మంచి విజయాలు మళ్ళీ అధికారంలోకి రావడమే. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పైన వారు వామపక్షాలు జరిపిన ఒక అద్భుత పోరాటం 2004కు ముందు అది ప్రజలు మర్చిపోలేదు, తెలుగుదేశం శ్రేణులు మర్చిపోలేదు, వామపక్ష శ్రేణులు మర్చిపోలేదు. అందువల్ల టీడీపీ లెఫ్ట్ అలియన్స్ అనేది అసలు ఆ రెండు పార్టీల్లో ఉన్న శ్రేణులు కూడా అంగీకరించలేదు. కానీ ఆ పార్టీల జాతీయ నాయకత్వం తీసుకున్న ఒక రాజకీయ పొరపాటు వైఖరి వల్ల వామపక్షాలు దెబ్బతిన్నాయి, ప్రజారాజ్యము దెబ్బతిన్నాయి. ఇవాళ చూడండి మీరు 2009 తర్వాత వామపక్షాలు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుమరుగవుతూ వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ లేదు, తెలంగాణలో ఒక్క సీట్కే పరిమితమయ్యాయి. మీరు గమనించండి హిస్టారికల్గా 2004లో మీరు కాంగ్రెస్ విజయంలో వామపక్షాలు కీలక భూమిక పోషించారు. దేశంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ పార్లమెంట్లో చారిత్రకమైన విజయం, 60కి పైగా లెఫ్ట్ మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు అనుసరించిన ఈ స్ట్రాటజిక్ బ్లండర్ వల్ల కంప్లీట్గా కొలాప్స్ అవుతూ వచ్చు. ఇవాళ దేశ రాజకీయాల్లో కనుమరుగైన పరిస్థితికి వచ్చారు. అందువల్ల 2009లో జరిగింది ఏంటి అంటే ఒకవైపు రాజశేఖర రెడ్డి, మరోవైపు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరినీ కాదని చిరంజీవికి ఎందుకు ఓటేయాలో చిరంజీవి చెప్పుకోలేకపోయాడు. రాజశేఖర రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, నాకు ఓటేయండి అన్నారు. ఎట్లా ఓట్లేస్తాను? వాళ్ళిద్దరు మంచివాళ్ళు అయితే నీకెందుకు ఓటేస్తాను? మీకు ఇందుకు కంప్లీట్ భిన్నంగా విజయ్ చూడండి, టీవీకి విజయ్ గెట్అవుట్ బీజేపీ, గెట్అవుట్ డిఎంకే అని పిలిపించాడు. ఇంత స్పష్టంగా గెట్అవుట్ బీజేపీ, గెట్అవుట్ డిఎంకే అని పిలిపించి విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. చిరంజీవి గెట్అవుట్ కాంగ్రెస్, గెట్అవుట్ టీడీపీ అని పిలిపించాడా? మీరు తిరుపతి సభలో చిరంజీవి ప్రసంగాన్ని ఒకసారి మళ్ళీ మీరు యూట్యూబ్లో చూడండి. అసలు ఆశ్చర్యం అవుతుంది. ఆ ప్రసంగం చూసిన తర్వాత నేను అన్నాను ప్రజారాజ్యం ఫెయిల్ అవుతుందని. ఎందుకంటే అసలు వాట్ ఈజ్ యువర్ పొలిటికల్ స్పేస్? రాజశేఖర రెడ్డిని గట్టిగా విమర్శించావు, చంద్రబాబు నాయుడు గట్టిగా విమర్శించావు. అది చిరంజీవి మృదు స్వభావం అని అనొచ్చు, మీరు ఏమన్నానండి. కానీ రాజకీయాల్లో తప్పదు కదా. రాజకీయాల్లో మృదు స్వభావాలు పనిచేయ. మృదు స్వభావాలు అంటే మీరు సంగీతము సాహిత్యంలో పనిచేస్తుంది. రాజకీయం అంటేనే మృదువుగా ఉండదు, రాజకీయాలు అంటేనే మొరటుగా ఉంటాయి. సో ఈ డిడ్ నాట్ ఫిట్ ఇన్ టు దట్ పొలిటికల్ స్పేస్. సో అందువల్ల మీకు ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ టీడీపీలు బలంగా ఉండడం, టీడీపీతో టీఆర్ఎస్ లెఫ్ట్ కలవడము, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు బలమైన నాయకులుగా ఉండడం, వాళ్ళను ఢీకొని ఒక అస్తిత్వ స్పేస్ను చిరంజీవి క్రియేట్ చేసుకోలేకపోవడం. అయినను కూడా 71 లక్షల మంది ఓట్లేశారంటే థర్డ్ స్పేస్ ఎంత బలంగా ఉందో మీకు అర్థమవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగునాట రాజకీయాల్లో
ఈ రెండు పార్టీలు కాక థర్డ్ స్పేస్ అంత బలంగా ఉంది. ఆ థర్డ్ స్పేస్ను చిరంజీవి అన్యమనస్కంగానైనా రిప్రజెంట్ చేశాడు కనుక ఆయనకు ఆ స్థాయిలో అద్భుతమైన ప్రయోజనం కలిగింది. కానీ అధికారంలోకి రాలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్నిగా ఆయన కాంగ్రెస్లో కలిపాడు. అదైతే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు ఎందుకు కలిపాడు. ఇట్స్ ఎ బిగ్ రిగ్రెట్. ఒక నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రజలకు చిరంజీవి ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిన అంశమే. ప్రజారాజ్యాన్ని ఎందుకు కలిపారు? నో రీజన్. ప్రజారాజ్యాన్ని నడపలేని చిరంజీవి రాజకీయ స్థితి ఏంటి అని. సో అది పవన్ కళ్యాణ్ కూడా వెంటాడుతూ వచ్చింది. 2019 వరకు వెంటాడుతూ వచ్చింది. 2024లో కూడా ఎంతో కొంత వెంటాడుతుంది ఇప్పటికీ కూడా. ఆ గోస్ట్ ఆఫ్ ప్రజారాజ్యం అనేది మీకు క్లియర్గా జనసేనను వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీకు అయినను కూడా ఆ రోజున్న పొలిటికల్ స్పేస్లో సో స్టిల్ ఒక థర్డ్ పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్ వద్దు, టీడీపీ వద్దు అనుకున్న వాళ్ళకి ఇంకో మార్గం లేదు కనుక ఆ రెండు పార్టీలు వద్దనుకున్న సామాజిక వర్గాలు, ఆ రెండు పార్టీల వెనకాలన్న సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి అనేక రకాల సామాజిక వర్గాల్లో ఉన్న రాజకీయ చైతన్యం, ఈ రెండు పార్టీలు వద్దనేటువంటి వారికి ప్రజారాజ్యం అనివార్యంగా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు ఆ పాత్ర కూడా పోషించలేదు ఇప్పటి వరకు. 2014లో ఎన్డీఏతో ఉన్నాడు, 2019లో ఫీల్డ్లో లేడు, 2024లో మళ్ళీ ఎన్డీఏతో ఉన్నాడు. సో అందువల్ల సెపరేట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఏర్పాటు చేసుకోలేదు. అందువల్ల మీకు ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల రాజకీయ ప్రస్థానంలో ఉన్న వైవిధ్యమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్లో కాపుల జనాభా ఎక్కువ, కాపులు ఎటువైపు ఉంటే అటువైపే ఆ కూటమికే అధికారం వస్తుంది, ఆ పార్టీకి అధికారం వస్తుంది అంటూ ఉంటారు. కాపుల రాజకీయ అస్తిత్వం పవన్ పొలిటికల్ ఎవల్యూషన్లో ఎంత మేరకు ప్రభావం చూపించింది అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు ఈ ప్రశ్నకు వాస్తవంగా నేను కొంత రవిశంకర్ పాక్షికంగా ఆన్సర్ చేశాను. ఏంటి అంటే డెఫినెట్గా మనము నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్ని కులాలు ప్రభావితం చేస్తాయి. చాలా సాఫిస్టికేటెడ్గా చెప్పడానికి కులం ఏంటి అని అంటాం, కానీ కులం లేని రాజకీయం ఎక్కడిది? మీకు కర్ణాటకలో ఒక్కలిగా లింగాయతుల మధ్య రాజకీయ ఆధిపత్యాలు లేవా? మీకు బీహార్లో యాదవులు, నాన్ యాదవ్ ఓబీసీలు, చమర్లు, నాన్ చమర్ దళితులని యూపీలో, బీహార్లో లేవా? ఇవంతా మనము లేవని భ్రమపడతాం, కానీ వాస్తవమే కదా కులం. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్లు ఖచ్చితంగా కాపులకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, కమ్మాస్తో పోల్చిన కాపులకున్న ప్రత్యేకత సోషల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్తో ఐడెంటిఫై కావాలనే సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. సోషల్లీ ఏమో అప్వర్డ్ మొబిలిటీ ఉంది, పొలిటికల్గానేమో మేము ముందుకు రావడం లేదని ఆవేదన ఉంది. అందువల్ల కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డి డామినేషన్, రెడ్డి, వెలుమ, కమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు కులాలే రాజకీయాన్ని శాసించాయి. మొదట్లో బ్రాహ్మణ్స్ కొంత ఉన్నా ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణ్ లీడర్షిప్ కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయింది. మీరు గమనించండి, ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన బ్రాహ్మణ్ లీడర్ అంటే మనకు దొరుకుడు కష్టం. తెలంగాణలో శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఎవరో ఒక్కరిద్దరు కనబడతారు మీకు. కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయారు. ఇక మిగతా అప్పర్ కాస్ట్లో వైశ్యాసు ఎప్పుడు లేరో, రోషే లాంటి వాళ్ళు కనబడ్డా. సో ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ మెజారిటీ ఓటర్లైనా వారు ఈ మూడు అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నారే తప్ప వారికి ఇండిపెండెంట్ లేరు. మీరు గమనించండి, ఇప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా 50% పైగా బీసీలున్నా బీసీలకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు రాలే. మీరు గమనించండి ఇంతవరకు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్, ఈ మూడు కులాలు రాజకీయాలను ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో కాపులు సహజంగానే ఎకనామిక్గా మేము మమ్మల్ని బీసీలుగా గుర్తించాలని డిమాండ్ ఉన్నా సోషల్గా, పొలిటికల్గా మేము కమ్మారెడ్డి, వెలమాలకు ఎక్కడ తక్కువ అనే ప్రశ్న మొదలైంది. అందులో కాపుస్కి వచ్చేవరకు ఏంటంటే కమ్మారెడ్డి కమ్యూనిటీస్కు కాపుస్కి వచ్చేవారు కాపుస్ ఒకే రకమైన హోమోజీనియస్ కాస్ట్ కాదు. అంటే కొంత హోమోజెనిటీ ఉంటుంది, కొంత హెట్రోజెనిటీ ఉంటుంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఇన్ని వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని వర్షన్స్లో మీకు కామన్ పొలిటికల్ ఐడెంటిటీ, కామన్ సోషల్ ఐడెంటిటీ సాధించడం ఒక డైమెన్షన్. ముఖ్యంగా తూర్పు కాపు, మున్నూరు కాపు మిగతా కాపు ఐడెంటిటీ మెయిన్ స్ట్రీమ్లో పూర్తిగా కలవరు. మీకు తూర్పు కాపు, మున్నూరు కాపు బీసీలకు కూడా అధిక గుర్తింపు రీత్యా చూసిన. సో కాపు ఆకాంక్షలు పొలిటికల్గా
వ్యక్తీకరణ కాకుండా ఉన్నాయి. మీరు అన్నట్లు న్యూమరికల్గా చాలా బలమైన కమ్యూనిటీ, సోషల్లీ చాలా చాలా ఫెరోషియస్ కమ్యూనిటీ అయి కూడా ఎకనామిక్ అవకాశాలు ఆశించిన స్థాయిలో, అంటే కమ్మారెడ్డి వెలమాస్తో పోలిస్తే ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ స్పేస్లో తమ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా, వాస్తవంగా వెలమాస్ న్యూమరికల్ కూడా ఎక్కువ కాదు, కానీ తమ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్న ఆ రకమైన స్పేస్ రాలేదు. అది నిజం. అది తెలుగు సమాజంలో కాపుస్తులో ఆ జెనైన్ ఆకాంక్ష ఉండడంలో తప్పలేదు, ఎందుకంటే దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో అందువల్ల మీకు రకరకాల రూపాల్లో అది రాజకీయంగా వ్యక్తీకరణైంది. మీకు వంగవీటి మోహనరంగ ఎక్స్పెరిమెంట్ చూసాం, తర్వాత మీకు ముద్రగడ పద్మనాభం కాపు రాజకీయ అస్తిత్వం చూసాం, హరిరామ జోగయ్య, దాస నారాయణరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇలా మీకు ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా నాయకులు ఒక విస్తృత సమాజానికి నాయకత్వం వహించలేకపోయారు. వారు ఎంత కాపుల ఐడెంటిటీ కొరకు ఎంత కొట్లాడినా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక కులం మద్దతు, నీకొక అస్తిత్వాన్ని ఇవ్వటానికి, ఒక స్ట్రాంగ్ బేస్ ఇవ్వటానికి ఒక సీడ్ మనీ, మీకు స్టార్టప్ భాషలో చెప్పాలంటే సీడ్ మనీ, లేదా ఒక కార్పొరేట్ భాషలో చెప్పాలంటే క్యాపిటల్, ఇనీషియల్ క్యాపిటల్, దానికి ఉపయోగపడుతుంది. కానీ అది గెలిపించదు, అధికారాన్ని తెప్పించదు. ఎప్పుడు కూడా అధికారం రావాలి అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు విస్తృతమైన సమాజానికి నాయకత్వం వహించాలి. అప్పుడే ఆ నాయకుడిగా ఎదుగుతాడు. తమ కులానికి మాత్రమే నాయకుడిగా ఉంటే ఎప్పుడు కూడా ఎదగడు. అందుకే మీకు ముద్రగడ్డ పద్మనాభం కాపుల్లో ఒక రకమైన ఆరాధ్య దైవంగా ఒక దశలో ఎదిగినా కూడా తర్వాత క్రమంలో ముద్రగడ్డ పొలిటికల్గా సక్సెస్ కాలే. మీరు ఆఖరికైనా ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మారిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కారణం ఇదే, ఎందుకంటే విస్తృతమైన సమాజానికి నాయకత్వం వహించలేకపోయాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ మాటకొస్తే కాపు ఐడెంటిటీని దాటి విస్తృత సమాజానికి నాయకత్వం వహించారు. కానీ నేను ఇంతకుముందు అన్నట్లు చిరంజీవి వరకు ఒక రకమైన ఆకాంక్షలకు ప్రతినిధిగా, చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోలుగా ఎదిగినప్పుడు కాపు సెక్షన్స్ మా సోషల్ ఎస్టీమ్కు ప్రతినిధులుగా వాళ్ళని చూశారు. అఫ్కోర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కాపులే లేరు, కాపులు కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ డెఫినెట్గా కాపుల్లో మీరు లెక్క తీయండి, చిరంజీవి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులే 90% అబౌవ్ ఉంటారు. మీరు కాపుల్లో మీకు మీ అభిమాన హీరో ఎవరని కాపులను ఇంటర్వ్యూ చేయండి, మీరు 90% అబౌవ్ ఉంటారు. కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో 90% కాపులు ఉండరు. మళ్ళీ వాళ్ళ అభిమానుల్లో కాపులు తక్కువనే ఉండొచ్చు, మెజారిటీ అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల కాపుస్ చిరంజీవిలో పవన్ కళ్యాణ్లో ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ చూసినా వివిధ రాజకీయ కారణాల రీత్యా అది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్గా రిఫ్లెక్ట్ కాలే. ఒక రాజకీయ కారణం ఇతర పార్టీలు అనుసరించిన ఎత్తుగడలు. ఇవాళ మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించింది, హరిరామ జోగయ్యను ముద్రగడ పద్మనాభం పరోక్షంగా ప్రయోగించింది, అంబటి రాంబాబు పేర్ని నాన్ని ప్రత్యక్షంగా ప్రయోగించింది. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా బలమైన కాపు నాయకుల్ని ఉన్నారు. సో అందువల్ల ఒక కాపు టోటల్ కన్సాలిడేషన్ బిహైండ్ చిరంజీవి, బిహైండ్ పవన్ కళ్యాణ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మిగతా సామాజిక వర్గాల్లో కూడా అలా ఉండొచ్చు, కానీ మిగతా సామాజిక వర్గాల్లో ఉన్న ఒక డిఫరెంట్ పార్టీస్, అటు టీడీపీ కాంగ్రెస్ల మధ్య, టీడీపీ వైసీపీల మధ్య ఉన్నంత కన్సాలిడేషన్ కాపుల్లో లేకపోవడానికి కాపు పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ కారణం. అంటే కాపు పొలిటికల్ లీడర్షిప్ ఫ్రాగ్మెంట్ అయి ఉంది, కన్సాలిడేట్ అయి లేరు. మీకు మిగతా చూడండి, రెడ్డి లీడర్షిప్ కానీ కమ్మా లీడర్షిప్ చూడండి, తెలుగుదేశంలో రెడ్లు ఉండొచ్చు, వైసీపీలో కమ్మాస్ ఉండొచ్చు, లేరని అంటలేను. కానీ కమ్మా పొలిటికల్ లీడర్షిప్ ఫ్రాగ్మెంటెడ్ అయింది తక్కువ, రెడ్డి లీడర్షిప్ ఫ్రాగ్మెంట్ అయింది తక్కువ. వైసీపీ వెనకాల వాళ్ళు, టీడీపీ వెనకాల వీళ్ళు, ఒక లార్జ్ కన్సాలిడేషన్ కనబడుతుంది. టోటల్ కన్సాలిడేషన్ ఎప్పుడు ఉండదు. కానీ కాపులు ఆ రకంగా లార్జ్ కన్సాలిడేషన్ కాకుండా పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అయ్యారు. ఆ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ కావడం వల్ల పూర్తి స్థాయిలో కాపుల మద్దతు చిరంజీవికి లభించలేదు, పవన్ కళ్యాణ్ లభించలేదు, కానీ గణనీయమైన స్థాయిలో లభించింది. వారు కూటమిలో భాగమైనప్పుడు ఆ కూటమికి లభించింది. అందువల్ల జనసేన లభించకపోయినా జనసేన ఎన్డీఏలో భాగమైన 2014లో కానీ 2019లో కానీ కాపు ఓటు పూర్తిగా ఎన్డీఏకి పడ్డది. అందుకే మీకు 2019లో మాత్రమే వైసీపీ కాపు ఓటు తెచ్చుకోగలిగింది. అందువల్ల కాపు పొలిటికల్ ఆస్పిరేషన్స్ పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలేదంటే ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి, కానీ దాన్ని మించిన ఐడెంటిటీ కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. మీరు గమనించండి, 2024 ఎన్నికలకు ముందు
పవన్ కళ్యాణ్ 2019లో మాట్లాడితే నాకు అసలు కులమేది, నాకు మతమేది అని మాట్లాడేవారు. మీరు 2024 ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు చూడండి, నేను కాపుని, అవును నేను కాపు బిడ్డను అని ఒక రకంగా ప్రత్యక్షంగా దాదాపు మీనింగ్ వచ్చేలా చెప్పుకుంటున్నా. నా కాస్ట్ అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా అర్థమైంది ఈ సోషల్ ఐడెంటిటీ తనకు ఉపయోగపడుతుంది అని. అంతకుముందు తాను కులాలకు అతీతం, మతాలకు అతీతం, సమాజంలో అందరి తరఫున అని. ఇప్పుడు సమాజంలో తాను అందరి తరఫున ఉన్నా నేను కాపు బిడ్డను అనేటువంటి డైమెన్షన్ కూడా చెప్తున్నాడు మీరు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ కాదు. కాపులు కోరుకునేది, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునేది, పవన్ కళ్యాణ్ జాయింట్ వెంచర్లో భాగం కావాలని కోరుకోవడం లేదు, పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ కావాలని కోరుకోవడం లేదు. వాళ్ళైన ఇండిపెండెంట్ లీడర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అందువల్ల ఆ పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ పొలిటికల్ స్పేస్లో లేకపోవడం, ఆయన పార్ట్నర్షిప్ పొలిటికల్ స్పేస్లో ఉండడం, జాయింట్ వెంచర్ పొలిటికల్ స్పేస్లో ఉండడం కూడా కంప్లీట్ కాపు కన్సాలిడేషన్ కాకపోవడానికి కారణం. అందువల్ల పార్షియల్ కన్సాలిడేషన్ క్లియర్గా ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పెరుగుతున్న తీరును బట్టి ఈ కన్సాలిడేషన్ పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జనసేన పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు సార్, కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర. కొంతమంది అత్యుత్సాహంతో అంటూ ఉంటారు, అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారా అని చెప్పేసి. సో టీడీపీతో కలవడం వల్లనే జనసేన ఈ మేరకైనా విజయం సాధించిందా? ఇది జనసేన విజయం అనే కన్నా కూటమి విజయమే అని చెప్పి పవన్ కళ్యాణ్ని కాస్త విమర్శించే వాళ్ళ వాదనతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు జనసేన విజయం వేరు, కూటమి విజయం వేరు కాదు. నాగేశ్వర్ తెలంగాణవాడు, భారతీయుడు వేరువేరా? నాగేశ్వర్ తెలంగాణ గడ్డపైన పుట్టినవాడు, తెలుగువాడు, భారతీయుడు, ఇవన్నీ వేరువేరా? నేను ఇవన్నీ ఒకటే కదా, దీనిలో తేడా ఏంటి? సో అందువల్ల ఇది పరస్పర విరుద్ధమైనటువంటిది భావన కాదు. మనకు ఇది నేను తెలుగువాడిని, నేను భారతీయుడిని, రెండూ కూడా ఈ కాంప్లిమెంటరీ తప్ప కాంట్రడిక్టరీ కాదు. అందువల్ల జనసేన విజయము, కూటమి విజయము వేరువేరు కాదు. అంటే జనసేన విజయాన్ని అంగీకరించలేని వాళ్ళు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యేకు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అనుకునే వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఏం ఆలోచిస్తారు? కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి జనసేన విడిగా పోటీ చేస్తే ఏమయ్యేది? విడిగా పోటీ చేస్తే టీడీపీ లాగానో వైసీపీ లాగానో ఓట్లు తెచ్చుకునే స్థితిలో జనసేన లేదు. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ పవన్ కళ్యాణ్ ఎక్నాలెడ్జ్ చేశాడు. నేను చెప్పడం ఏంటి, 2024 ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్, మనం విడిగా పోటీ చేస్తే మీరు సీఎం అంటారు కానీ నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు. మీరు ఏం మాట్లాడతారు? సీఎం అంటే అయిపోతుందా? నిజంగానే నేనే సీఎం అయ్యేటట్టు మనం ఎందుకు పొత్తులు పెట్టుకుంటాం? ఆ సిచ్యువేషన్ లేదు కనుకనే కదా ఇంకొకరితో కలుస్తున్నాను ఓపెన్గా చెప్పాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అండర్స్టూడ్ ద పొలిటికల్ రియాలిటీ. ఎందుకంటే నేల విడి సామ్ చేయకూడదు కదా. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు లాగానో, జగన్మోహన్ రెడ్డి లాగానో, టీడీపీ లాగానో, వైసీపీ లాగానో పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు కానీ విడిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చే పొలిటికల్ సిచ్యువేషన్ జనసేనకు లేదు, పవన్ కళ్యాణ్ లేదు. అది రియాలిటీ. దట్ డజంట్ మీన్ కూటమి కడితేనే సీట్లు వచ్చాయంటే కరెక్టే. మన దేశంలో ఎన్నికల విధానం అది కదా. మన దేశంలో ఉన్న ఫస్ట్ పోస్ట్ పాస్ట్ సిస్టమ్ అంటారు. ఈ ఫస్ట్ పోస్ట్ సిస్టంలో ఉండే సమస్య ఏంటంటే చిన్న పార్టీలు నష్టపోతాయి. నీకు 20% ఓటు వచ్చినా కూడా సీట్లు రాకపోవచ్చు. సీట్లకు ఓట్లకు అసలు పోలికే ఉండదు మన దేశంలో. మీకు ఉదాహరణ, తెలంగాణలో 40% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 65 సీట్లు తెచ్చుకుంది, 65/119. మీకు ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు వచ్చిన వైసీపీ 11/175 తెచ్చుకుంది. మరి 40% ఓటే కదా సేమ్. అందువల్ల జనసేన అక్కడున్న పొలిటికల్ సిచ్యువేషను టీడీపీ వైసీపీ మధ్య పోలరైజ్ అయి ఉన్నప్పుడు జనసేనకు ఉన్నటువంటి ఓటు కూడా నిలబడదు. ఎందుకంటే పొలిటికల్ నరేటివ్లో జనసేన ఉండదు. ఎందుకు జనసేనకు ఓటేయాలి? ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా అనే 2 ప్రశ్నలపైన చీలిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. పవన్ కళ్యాణ్ బలమున్న ఉత్పన్నమవుతుంది. పవన్ కళ్యాణ్కి ఇలా కమ్యూనిస్ట్ పార్టీలకు నిజంగా వాళ్ళకున్న బలం రిఫ్లెక్ట్ అవుతుందా? ఓట్లలో రిఫ్లెక్ట్ కావడం లేదు, సీట్లలో కూడా రిఫ్లెక్ట్ కావడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఓటు వేసినా కూడా వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు కదా అనే డైమెన్షన్ వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనకు పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో కలిసినప్పుడు ఆయన డెఫినెట్గా అడిషన్ అవుతాడు. పవన్ కళ్యాణ్కి ఏం బలం లేకపోతే తెలుగుదేశం వాళ్ళు పని లేక ఆయనకి 21 సీట్లు ఇస్తారా? సో అందువల్ల పవన్ కళ్యాణ్కు బలం ఉంది కనుకనే 21 సీట్లు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్కి బలం ఉంది కనుకనే ఆయన ఉప ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్కి బలం ఉంది కనుకనే తెలుగుదేశం బీజేపీకి కూడా లేని 100% స్ట్రైక్ రేట్ జనసేన తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్కి బలం ఉంది కనుకనే ఈ పరిణామాలను జరిగాయి కదా. దాంతోపాటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ సూచించినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది కదా. సో దాట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. అందులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమై ఉన్న సమయంలో నాయకత్వం లేక లోకేష్ ఏమో ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ యొక్క నిస్సారంగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష రాజకీయ శిబిరంకి ఉత్తేజాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ కదా. అందుకే ఇది నేను చెప్పడమే కాదు, మీకు నందమూరి బాలకృష్ణ షోలో మీకు చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు నేనే ముందు ప్రతిపాదించాను. సో పవన్ కళ్యాణ్ ఆ రోజు మద్దతు ప్రకటించడం గేమ్ చేంజర్ అని నేను ఎప్పటికీ చెప్తుంటాను. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్. ఆ ఫోటో చూస్తే అర్థమైతే లేదా పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని. అందువల్ల ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ 2024 ఎలక్షన్ మ్యాండేట్. నేను ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే చెప్పాను, ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని. రిజల్ట్ వచ్చినప్పుడు చెప్పిన, రిజల్ట్ రాకముందు కూడా చెప్పాను, ఈ రిజల్ట్ ఎలాగైనా ఉండనియండి పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. వాస్తవంగా మీరు చూడండి, తర్వాత చిరంజీవి ట్వీట్ చేసినప్పుడు కూడా ఇదే పదం వాడాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ అని. నేను అంతకుముందు ఇక్కడ మాట్లాడాను, ఇతర ఛానళ్ళు కూడా మాట్లాడాను. అవి దానికి కనీసం ఒక 20-30 లక్షల మంది చూశారు ఆ వీడియోని. సో అందువల్ల ఈజ్ సర్టన్లీ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ 24 మ్యాండేట్. సో ఏది లేకుండా ఆర్కిటెక్ట్ ఎట్లా అవుతాడు? అందువల్ల ప్రత్యర్థులు చాలా మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్కి ఇది కొత్త కాదు, మనకేం కొత్త కాదు కదా. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఎంత కాదంటే, ఆయన ఒక ప్యాకేజ్ స్టార్, ఆయన పవర్ స్టార్ కాదు, ప్యాకేజ్ స్టార్. ఆయనకు సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ, ఆయన ఎమ్మెల్యేకు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. ఇవన్నీ ఎన్ని చెప్పినా ఆయన జగన్ కన్నా ఎక్కువనే రిజల్ట్ తెచ్చాడు కదా. సో 40% ఓట్లు రావచ్చు వైసీపీకి. ఇలా వైసీపీని అధికారంలోకి లేకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాని పరిస్థితికి కూడా కారణమయ్యాడు. ఆఖరికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే పవన్ కళ్యాణ్ వెనకాల 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీకి సభాపక్ష నాయకుడిగా ఉంటే పవన్ కళ్యాణ్ కూటమికి ఉపనాయకుడిగా ఉన్నాడు. సో లెట్ అస్ అండర్స్టాండ్, పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకతతో మాట్లాడవచ్చు, కానీ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మీరు రాసి పెట్టుకోండి, ఆయన ఏదైనా సెల్ఫ్ గోల్స్ వేసుకోకపోతే, సెల్ఫ్ డిఫీటింగ్ చర్యలు తీసుకోకపోతే మీరు చూస్తూ ఉండండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఉంటాడు. ఆ పవన్ కళ్యాణ్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుంది. అన్లెస్ ఆయనే ఇక సెల్ఫ్ గోల్ వేసుకుంటే, అందుకే రాజకీయాలు అంటారు కదా, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటావని. సో రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయని అందుకే అంటారు. అలాంటిది ఏమైనా ఉంటే తప్ప అది నేను చెప్పలేను. అది లేకపోతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ విల్ బీ ద సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎన్డీఏలోకి టీడీపీని అటాచ్ చేసింది పవన్ కళ్యాణే. కాస్త ఇబ్బందులు పడ్డారు, కాస్త అవమానాలు కూడా పడ్డాను అని చెప్పి ఆయనే చెప్పిన పరిస్థితి. కూటమిలు ఎక్కడ కూడా శాశ్వతం కాదు కదా సార్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, ఒక 15 years ఈ కూటమి ఉంటుంది అని చెప్పేసి. సో జనసేన టీడీపీతో ఉంటుందా అనే ప్రశ్నలు కూడా కొన్ని ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఉంటే ఎంతకాలం ఉంటుందనేది కూడా ఒక ప్రశ్న. సో విడిపోతే దానికి గల కారణాలు ఏమై ఉంటాయి, కలిసి ఉంటే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ ప్రశ్న వేసినందుకు మిమ్మల్ని కూడా తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేయొచ్చు. మీకేం పోయో రోగం, మేము మంచిగా కలిసి ఉంటే, కలిసి ఉంటే కలుసుకం అని మేమనుకుంటే మా దాంపత్యంలో చిచ్చు పెడుతున్నారు ఏంటి అని. మా రాజకీయ దాంపత్యంలో 2 పార్టీలు రాజకీయ చిచ్చు పెడుతున్నారని అనొచ్చు. అందుకే మీకు నాకు ఒక షీల్డ్ ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ. సో ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ అంటాడు. నిజంగా సున్నిత విశ్లేషణ, అందులో అనుమానం లేదు. ఇది వెరీ వెరీ పర్సెప్టివ్ పొలిటికల్ అనలిస్ట్. తెలుగునాట ఉన్న అతి కొద్ది మంది పర్సెప్టివ్ పొలిటికల్ అనలిస్ట్, సునిశ్చిత రాజకీయ విశ్లేషకుల్లో రాధాకృష్ణ ఒకరు. సో రాధాకృష్ణ అన్న మాటలు చెప్తాను నేను. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇది నేనన్నది కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అన్నది.
సో అందువల్ల రేపు 2029కి వచ్చే వరకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటా మీరు అన్నట్లు జనసేన ఎంతకాలం టీడీపీతో ఉంటుంది? కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడితే 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, కానీ 5 ఏళ్ల వరకు ఉంటామని ఏ బీజేపీ నాయకులు చెప్తలేడు. జనసేన నాయకులన్నా కనీసం ఈ విషయంలో చెప్పడం లేదు. కానీ మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో మాట్లాడితే దే ఆర్ ఓన్లీ టెలింగ్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు తెలియదు ఏమవుతుంది అనేది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ పైన కూడా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత ఉంటే జనసేన కూటమి నుంచి వెళ్ళిపోతే నష్టపోతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను పవన్ కళ్యాణ్ నష్టం చేస్తున్నాడు అనేటువంటి అంశం కుదురుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పట్ల సానుకూలత ఉన్నా జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఇలాగే ఉంటే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పోతే నష్టం. అంటే పోడు నాకు నేను చెప్పలేను, కానీ పోతే మాత్రం నష్టపోతాడు. ఎందుకు నష్టపోతాడు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో, చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో తీర్పిస్తే ఆ తీర్పును పవన్ కళ్యాణ్ వమ్ము చేశాడు అన్న భావన కలుగుతుంది. అందువల్ల ఆ రాంగ్ కాంటెక్స్ట్ ఒకవేళ వెళ్తే, కానీ చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత పెరిగితే ఆ బిల్లును పవన్ కళ్యాణ్ ఎందుకు చెల్లించాలనే ప్రశ్న ముందుకు వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి లాభపడతాడేమో, కనీసం పవన్ కళ్యాణ్ అన్న విడగొట్టుకుని ఆ జగన్మోహన్ రెడ్డి రాకుండా చూస్తాడేమో అనే భావన కూడా పెరుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటాడా, జనసేన టీడీపీతో ఉంటారా అన్నది చంద్రబాబు నాయుడు పట్ల, టీడీపీ పట్ల సానుకూలత ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభిమానం చిగురుస్తుందా, ఈ 2 పొలిటికల్ క్వశ్చన్స్కు వచ్చే ఆన్సర్ను బట్టి పవన్ కళ్యాణ్ వ్యూహం ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ వేసే అడుగుల వల్ల పర్యవసనాలు ఆధారపడి ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ మరి శాశ్వతంగా ఉంటాడా? మీకు ఒకటి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జనసేన, మీరు ఏ పవన్ కళ్యాణ్ అభిమానినైనా అడగండి, జనసేన అభిమానినైనా అడగండి, వారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే చూడాలని కోరుకుంటున్నారా? సీఎం క్లియర్. మీరు రేపు చూడండి మీటింగ్లో మీరు రేపు పవన్ కళ్యాణ్ మీకు జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం అంటారా? మీరు పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ నథింగ్ లెస్ దెన్ సీఎం, అంతకన్నా తక్కువ అసలు ఊహించరు, ఆశించరు. మరి వాళ్ళు ఎలా రెస్ట్లెస్ అవుతారా కాదు ఎన్నడో ఒకరోజు. సో అందువల్ల కూటమిలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్రసక్తి లేదు కదా. కూటమిలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ సీఎం కాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ సీఎమే కావాలి, అంతకన్నా తక్కువ ఏం కాకూడదు. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఇది కాంట్రడిక్షన్ కాదా? సో ఈ కాంట్రడిక్షన్ రిజాల్వ్ ఎలా అవుతుంది? రిజాల్వ్ అవుతుంది అంటే జనసేన టీడీపీ నుంచి విడిపోతూనే రిజాల్వ్ అవుతుంది, ఇంకో మార్గమే లేదు కదా. తర్వాత కాపుల రాజకీయ ఆకాంక్షలు ఎక్కువ పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నారు. ఎందుకంటే కాపులు ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ కూడా సామాజికంగా, రాజకీయంగా మేము ఇంత నెంబర్ ఉండి కూడా మాకు పొలిటికల్ స్పేస్లో మాకు లేదు అనేటువంటిది ఆ భావన ఉంది. అది వంగవీటి మౌనరంగ, ముద్రగడ పద్మనాభం, మీకు దాసరి నారాయణరావు, చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇలా వివిధ రూపాల్లో కాపు రాజకీయ ఆకాంక్ష, కాపుల న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన రాజకీయ లెజిటిమేట్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆర్టికులేట్ అవుతూ వచ్చాయి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు చంద్రబాబు నాయుడుకు డిప్యూటీగా పవన్ కళ్యాణ్ కోరుకుంటారా? జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీగా కాపులు లేరా? ఆ మాటకైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి డిప్యూటీగా కూడా గతంలో కాపులు లేరా? మరి కాపులు ఉండగా మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఉండి ఏం చేస్తాడు? మరి ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రిగా కాపులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా కాపులు ఉన్నారు. ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే సరిపోతుందని కాపులు ఎవరైనా అనుకుంటారా? నాకు చెప్పండి. సో అందువల్ల కాపుల పొలిటికల్ ఆస్పిరేషన్కు కూడా జనసేన కూటమిలో ఉండడం సాధ్యం కాదు. ఇది రెండో ప్రాబ్లం. ఈ కాంట్రడిక్షన్ అంటే కాపుల పొలిటికల్ ఆస్పిరేషన్కు పవన్ కళ్యాణ్ డిప్యూటీగా ఉండడానికి మధ్య కాంట్రడిక్షన్. ఇది రిజాల్వ్ కావాలంటే మళ్ళీ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉండరాదు. మూడవది బీజేపీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. దేశంలో ఎక్కడా బీజేపీ శాశ్వతంగా జూనియర్ మోస్ట్ పార్ట్నర్గా కూటమిలో ఉండాలని ఎక్కడా కోరుకోదు, ఎక్కడా కోరుకోలేదు, ఎక్కడా చేయలేదు.
ఇది దేశవ్యాప్తంగా అనేక సార్లు చెప్పాను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ పెరుగుతుంది, ఆ పార్టీ దెబ్బతింటుంది. ఇదో ఇంట్రెస్టింగ్ బిజినెస్ పార్ట్నర్షిప్. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఒకరికి లాభం వచ్చింది, ఇంకొకరికి నష్టం వచ్చింది. ఇది సాధ్యమే కాదు, కానీ రాజకీయాల్లో బీజేపీతో కలిస్తే సాధ్యమవుతుంది. దానికి అస్సాంలో అస్సాం గణ పరిషత్, బీహార్లో జనతాదళ్ యునైటెడ్, హర్యానాలో జననాయక జనతా పార్టీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, మహారాష్ట్రలో శివసేన, మీకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఆయన పొత్తులో లేడు కానీ పరోక్షంగా పొత్తులో ఉన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక రకంగా మొదటి టర్మ్లో మద్దతు ఇచ్చింది. తమిళనాడులో అన్నాడీఎంకే, మీరు ఇన్ని పార్టీలు ఎక్కడ ఉన్నాయి కదా, ఎక్కడన్నా మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ అందరూ దెబ్బతిన్నారు కదా. ఇలాంటప్పుడు తెలుగుదేశం విషయంలో బీజేపీ వైఖరి ఎంతకన్నా భిన్నంగా ఎందుకుంటుంది? దేశమంతటా ఉన్న రాజకీయం కదా. అంటే రేపు బీజేపీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకున్న స్పేస్తో సంతృప్తి చెందే ప్రసక్తే లేదు. దట్ ఈజ్ నాట్ బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. తమిళనాడులో అన్నాడీఎంకేకు జూనియర్ పార్ట్నర్గా బీజేపీ ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఆర్జేడీకి జూనియర్ పార్ట్నర్గా, తమిళనాడులో డిఎంకేకు జూనియర్ పార్ట్నర్గా ప్రశాంతంగా ఉంటుందేమో. కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఉండడం లేదు. బీహార్లో తమ స్పేస్ కొరకు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో జూనియర్ పార్ట్నర్ ఉన్న తమ స్పేస్ కొరకు ఎక్కడో కాస్త లేస్తుంది. కాంగ్రెసే లేస్తే బీజేపీ ఊరుకుంటుందా? అసలు బీజేపీ మీకు అన్నాడీఎంకేతో విడగొట్టుకొని ఇండిపెండెంట్గా పోటీ 11% ఓటు రాలేదా? అందువల్ల బీజేపీ స్వభావ రీత్యానే ఒక రిమోట్ పార్ట్నర్గా ఉండదు అన్నప్పుడు మరి బీజేపీ ఏం చేయాలి? బీజేపీకి మార్గం ఏంటి? బీజేపీ విడిగా బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని, వైసీపీని సవాల్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలవదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బీజేపీతో కలవదు. ఎందుకంటే రెండు పార్టీల సామాజిక బేస్ కలవదు. ఇప్పటికీ కూడా మైనారిటీలు వైసీపీ వెనకాల గణనీయంగా ఉన్నారు. ఇక మరి బీజేపీకి ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ హిందుత్వవాదిగా రూపాంతరం చెందాడు. ఆయన సనాతన ధర్మ ప్రతిష్టకు కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభలో వెళ్తున్నాడు. ఆ మహాకుంభలో యోగి ఆదిత్యనాథ్కు మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఆయన దేశమంతటా చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో హిమాలయాలకు వెళ్తున్నారా నరేంద్ర మోడీ ఎందుకు అడిగాడు? సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీకి ఐడియాలజికల్ అలైగా రూపాంతరం చెందాడు. హిందుత్వ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే సమ్ టోటల్ ఏమనిపిస్తుంది మీకు? సో బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఒక రిమోట్ పార్ట్నర్గా ఉండదు, అది దేశంలో ఎక్కడా లేదు. బీజేపీ వైసీపీతో కలవదు, బీజేపీ విడిగా పోటీ చేస్తే అస్తిత్వం లేదు. మరి బీజేపీ ఏం చేస్తుంది? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హిందుత్వ మిత్రుడిగా, సైద్ధాంతిక మిత్రుడిగా మారిపోయాడు, రూపాంతరం చెందాడు. సిగ్నల్ ఇవన్నీ కలిపితే దీని సమ్ టోటల్, ఇవన్నీ కలిపితే టోటల్ చేయండి మీరు, ఏమవుతుంది? ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఏమవుతుంది? బీజేపీ ప్లస్ జనసేన మైనస్ టీడీపీ అవుతుంది. ఇక ఇంతకన్నా ఏమవుతుంది చెప్పండి మ్యాథమెటిక్స్లో? మీరు ఇవన్నీ టోటల్ చేయండి, ఇవన్నీ అంతే అవుతుంది కదా. సో అందువల్ల ఇవన్నీ చూస్తుంటే రాబోయే రాజకీయ పరిణామాలు కనబడతాయి. అయితే ఇప్పటికిప్పుడే కూటమి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. ఎందుకు వెళ్ళిపోరు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఇప్పటికీ అసంతృప్తి లేదు. అసంతృప్తి కాస్తంత మొదలై కావచ్చేమో కానీ బలమైన అసంతృప్తి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం చిగురించడానికి వైసీపీ చేసిందేమీ లేదు. అందువల్ల రాజకీయ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు జనసేన ఎత్తుగడల్లో మార్పు వస్తుందని అనుకోను. అలా మార్పు వస్తే అంటే ప్రజల ఆలోచన స్థాయిని కన్నా నీవు వెనుకున్నా, ప్రజల ఆలోచన స్థాయి కన్నా చాలా ఎక్కువ దూరం ఉన్న రాజకీయాల్లో ఆ మనుగడ సాధించరు. రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగా నీ రాజకీయ అడుగులు ఉండాలి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ అడుగులు కనుక వేయాలి అని జనసేన అనుకుంటే ఇప్పటికిప్పుడు కూటమి నుంచి వెళ్ళదు. కానీ శాశ్వతంగా వెళ్ళదా? ఆ ప్రశ్నకు ఎవరు కూడా శాశ్వతంగానే కూటమిలో ఉంటుంది అని ఎవరు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా 15 ఏళ్ళే చెప్పాడు కనుక, కానీ జీవితాంతం అని చెప్పలే కదా. పవన్ కళ్యాణ్ కూడా 15 ఇయర్స్ చెప్పాడు, లైఫ్ లాంగ్ చెప్పలే. ఎందుకు మరి 15 ఏళ్ళు చెప్పినా నాకు తెలియదు. వై ఓన్లీ 15 ఇయర్స్? వై నాట్ 20 ఇయర్స్? వై నాట్ 25 ఇయర్స్? వై నాట్ 30 ఇయర్స్? పవన్ కళ్యాణ్కి ఇంకా 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఆయన ఎందుకు 15 ఏళ్ళు చెప్పాడు మనకు తెలియదు.
అన్నిటికీ మించి 2029కి వచ్చేవరకు ఏమవుతుంది? ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ మన ఏబిఎన్ రాధాకృష్ణ సునిశ్చిత రాజకీయ విశ్లేషణలో చెప్పినట్లు వయస్సు ఎవరినైనా పనిచేయనివ్వదు, వృద్ధాప్యం ఎవరికైనా తప్పదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ 2029 వరకు ఇలాగే ఉంటాడని చెప్పలేము. మళ్ళీ ఇది ఏబిఎన్ రాధాకృష్ణ నేను అనడం లేదు, ఎందుకంటే తెలుగుదేశం అమ్మాయిలు నా మీద పడతారు. మీకు ఏమైనా కోపం ఉంటే రాధాకృష్ణతో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. సో అందువల్ల రాధాకృష్ణ మాటల్ని ఐఎమ్ సింప్లీ కోటింగ్ ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ గుర్తున్నంత మేరకు. కానీ మీనింగ్ అయితే ఇదే. అంటే అర్థం ఏంటి? 2029లో లోకేష్ జూనియర్గా, లోకేష్కు డిప్యూటీగా పవన్ కళ్యాణ్ ఉంటాడా? పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన వెనకాలన్న సామాజిక రాజకీయ వర్గాలు అంగీకరిస్తాయా? చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ ఉంటేనే సీఎం అనేవాళ్ళు, లోకేష్ ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటే అంగీకరిస్తారా? సో వీటన్నిటి యొక్క ఫైనల్ ఎనాలిసిస్ ఏంటి? సో ఇప్పటికిప్పుడు కూటమికి ఐక్యతకు ప్రమాదం లేకపోవచ్చు, కానీ కూటమి సర్వకాల సర్వావస్థలయందు జీవితపు చివరి క్షణం వరకు ఇలాగే కూటమిగానే ఉంటుందని రాజకీయాల్లో ఎవరమూ చెప్పలేము. అందుకే రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. జగన్ని అధపాతాళానికి తొక్కేస్తా అన్నారు, ప్రస్తుతానికైతే పాతాళానికి తొక్కేశారు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. 100% స్ట్రైక్ రేట్, మొత్తం భారతదేశం యావత్తు కూడా తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. 21 ఎమ్మెల్యే సీట్స్, 2 ఎంపీ సీట్స్, 100% స్ట్రైక్ రేట్. ప్రధాని మోదీ చేతే ఏ పవన్ నహీ హే ఆందీ హే అనిపించుకున్నారు, తుఫాన్ అనిపించుకున్నారు. కానీ జనసేన పార్టీలో ఇప్పటికీ ఏదో ఒకటి లోపిస్తోంది అనేది వాస్తవం. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మా పార్టీకి ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, ఎక్కడ లోపం జరుగుతోంది అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం? నన్ను అడిగే అంత అవసరం ఆయనకు పడుతుందని అనుకోను. నేనేం జనసేనకు చీఫ్ అడ్వైజర్ కాదు, కానీ రాజకీయ విశ్లేషణ చెప్పగలను. నేను ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి అని ఒక సమావేశం పెడితే నేను వెళ్ళాను. ఆ సమావేశానికి వెళ్ళాను. అప్పుడు పవన్ కళ్యాణ్ కలిశాను, చాలాసేపు మాట్లాడాను కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆహ్వానం మీదనే వెళ్ళాను ఇప్పుడు. సో డెఫినెట్గా రాజకీయ విశ్లేషకుడు రాజకీయ నాయకులతో మాట్లాడకుండా ఉండడు. ప్రతి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. అందువల్ల నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, జగన్ తెలుసు, కేసీఆర్ తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. తరతమ తేడాలు ఉండొచ్చు, మనం ఏ సమయంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు తెలిసినంతగా మిగతా వాళ్ళు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను శాసనమండలి సభ్యుడిని. ఆ 8 సంవత్సరాలలో కనీసం 7 సంవత్సరాలు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత, నేను శాసన మండలి సభ్యుడిని. అందువల్ల డెఫినెట్గా నాకు చంద్రబాబు నాయుడు తెలిసినంతగా మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా, నేను సలహాలు ఇచ్చే స్థాయి నాది కాదు, కానీ విశ్లేషణ ఇచ్చే స్థాయి మాత్రం నాది ఖచ్చితంగా ఉంది. సో ఏంటి జనసేనలో, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ జనసేన? సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. లేకపోతే 21 ఎందుకు ఉంటుంది? లేకపోతే 164 ఉండాలి కదా. 164 ఇప్పుడు 11 వైసీపీ పోతే మరి 70-80 ఉండాలి కదా. 21 ఎందుకు ఉంటుంది? సో ఎందుకున్నది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అనేది ఒక విస్తృతమైన సామాజిక సమీకరణకు నాయకత్వం వహించగలగాలి. సో మీకు ఆయనకు ఒక అవకాశం, అంటే ఒక కన్సాలిడేటెడ్ కాపు పొలిటికల్ ఆస్పిరేషన్స్ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కమ్మ పొలిటికల్ ఆస్పిరేషన్ ఒక్కటే కాలే. అప్పటి వరకు బీసీలకు రాజకీయంగా గుర్తింపు లేదు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎస్సీస్ గుర్తింపు ఉండే, కానీ బీసీలు లేరు. అందుకే ఎన్టీ రామారావు ఏం చేశాడు, వ్యూహాత్మకంగా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేశాడు. అందుకే మీరు తెలుగుదేశంలో చాలా బ్రహ్మాండమైన బీసీ నేతలు ఉంటారు. దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు, ఇలాంటి బీసీ నాయకులు మీకు తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో ఎదిగి వచ్చిన నాయకులు, మామూలు నాయకులు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు ఒక దశలో చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్ కదా. మీకు దేవేందర్ గౌడ్ అసలు చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి గౌరవాన్ని తెలంగాణ రాజకీయాల్లో పొందాడు కదా. సో అందువల్ల ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు రాజకీయ సాధికారికతనిచ్చిన పార్టీగా గుర్తింపు. మీకు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు. సో ఆ పాత్ర టీడీపీ పోషించింది. అంటే రాజకీయంగా
సమాజంలో మా ఆకాంక్షలు ప్రతిబింబించడం లేదు, మా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆర్టికులేట్ కావడం లేదు అనే సామాజిక వర్గాలు సమాజంలో విస్తృతంగా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ నాయకుడు కాగలగాలి. అంటే లార్జర్ సోషల్ బేస్ ఆఫ్ అన్ఫుల్ఫిల్డ్ ఆస్పిరేషన్స్, రాజకీయంగా మార్జినలైజ్ అయిన సామాజిక వర్గాలకు పవన్ కళ్యాణ్ ఒక సింబల్గా హోప్గా మారగలగాలి. ఇది మొదటిగా పవన్ కళ్యాణ్ చేయగలగాలి. అప్పుడు ఆయనకు ఒక విశాలమైన విస్తృతమైన సోషల్ బేస్ ఏర్పడుతుంది. ఆ విశాలమైన విస్తృతమైన సోషల్ బేసు జనసేన బలాన్ని పెంచుతుంది. 2, పార్టీ అంటే ఒక వ్యక్తి చుట్టూ తిరగదు. సమాజంలో ఈ సినిమా హీరోలతో ఉండే సమస్య ఏంటంటే వాళ్ళు సినిమాలో హీరోలు, రాజకీయాల్లో కూడా హీరోలే అనుకుంటారు. కానీ రాజకీయాలు వేరు. రాజకీయాలు అనేది వన్ మ్యాన్ షో ఉండదు. సినిమాల్లో వన్ మ్యాన్ షో ఉంటుంది. తొడగొడితే రైలు ఆగిపోతుంది, మీసం తిప్పితే పర్వతాలే కదిలిపోతాయి. సో ఏమైనా జరుగుతుంది. మీసం తిప్పితే విమానమే కిందికి వస్తుంది. ఇవన్నీ సినిమాల్లో నడుస్తాయి, నిజ జీవితంలో నడవదు. నిజ జీవితంలో సినిమా హీరో పక్కన మీకు సినిమాలో మహారాజు పట్ల చెలికాళ్ళు, మహారాణి పక్కన చెలికత్తల్లాగా సినిమాలో హీరోల పక్కన సైడ్ యాక్టర్సే ఉంటారు. రాజకీయాలు అలా ఉండదు. రాజకీయం అనేది ఈక్వల్స్ మధ్య ఉంటుంది. అందువల్ల విజిబుల్ పొలిటికల్ లీడర్షిప్ను జనసేన బిల్డ్ చేసుకోవాలి. ఇప్పటికీ జనసేనకు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ పేరున్నా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అన్నా ఒక విజిబుల్ పొలిటికల్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు మీరు టీడీపీ పేరు చెప్తే ఒక చంద్రబాబు నాయుడే కాదు, మీకు ఒక హేమా లాంటి నాయకులు ఆ పార్టీలో వివిధ ప్రాంతాల్లో మీకు కనబడతారు. మామూలు నాయకులు కాదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్న రాజకీయ అస్తిత్వం కాదు. చంద్రబాబు నాయుడు నాయకుడే కావచ్చు వాళ్ళకు, కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంతో పాటు వాళ్ళకంటూ ఒక రాజకీయ అస్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఎర్రనాయుడు కుటుంబం ఉంది, అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, మీకు బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నాడు. సో వీళ్ళందరూ మామూలు లీడర్లు కారు కదా. మీకు యనమల రామకృష్ణుడు ఉన్నాడు, ఆడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ పరటాల కుటుంబం ఉంది రాయలసీమలో, కేశవ్ ఉన్నాడు. కేశవ్ నీకు మీకు ఉరవకొండ వెళ్ళండి, ఆ ప్రాంతంలో పెద్ద నాయకుడు. సో ఇలా మీకు చాలామంది ఉంటారు. మీకు ఎక్కడైనా తీయండి, టీజీ వెంకటేష్ కుటుంబం ఉంది ఇక్కడ. మీకు అంటే ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో బలమైన నాయకులు వాళ్ళు, మామూలు నాయకులు కారు వాళ్ళు. సో దే మేబీ చంద్రబాబు నాయుడు గొడుగు కింద ఉండొచ్చు, తెలుగుదేశం గొడుగు ఉండొచ్చు, కానీ అలాంటి విస్తృతమైన నాయకత్వం తెలుగుదేశానికి ఉంది. ఆ నాయకత్వం జనసేనకు లేదు. ఇది రెండవది. మూడవది, పార్టీ అంటే ఆర్గనైజేషనల్. మీకు కింది నుంచి ఇప్పుడు వైసీపీ దెబ్బతిని తెలుగుదేశం పార్టీ ఆటుపోట్లను కూడా ఎదుర్కొని, అంటే రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువను తట్టుకున్నది, తెలంగాణ ఉద్యమ దాడిని ఎదుర్కొంది, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాన్ని ఎదుర్కొంది, అన్నీ ఎదుర్కొని కూడా తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుంది. పదే రాగలుగుతుంది. ఎందుకు రాగలుగుతుందంటే ఆ పార్టీకున్న కార్యకర్తలు. తెలుగుదేశాన్ని కాపాడుతున్న చంద్రబాబు నాయుడే అనుకుంటే పొరపాటు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత ముఖ్యమో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి పేటలో తెలుగుదేశం జెండా పట్టుకొని తమకు ఏది లభించినా లభించకపోయినా ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు వేల సంఖ్యలో తెలుగుదేశానికి ఉన్నారు. మీకు ఇది కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో కనబడుతుంది. అలాంటి అలాంటి కార్యకర్తలు ఏ రాజకీయం, మీకు టీఆర్ఎస్కి లేరు, కాంగ్రెస్కి లేరు, మీకు మీకు ఈవెన్ వైసీపీ కూడా లేరు. మీకు అదొక ఎక్సెప్షన్ టీడీపీ. సో టీడీపీ పొలిటికల్గా నిర్మాణం జరిగిన తీరుది. సో అందువల్ల ఒక బలమైనటువంటి క్యాడరే గెలిపిస్తుంది. మీరు అందువల్ల తెలుగుదేశం పార్టీ తీవ్రమైన రాజకీయ దాడిని ఎదుర్కొన్నప్పుడల్లా ఆ పార్టీని నిలబెట్టింది, కాపాడింది కార్యకర్తలు. సో వారు ఆ ఫుట్ సోల్జర్స్ అంటారే, ఆ పదాతి దళం, ఆ దళం మీకు జనసేనకు లేదు. జనసేనకు ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ వీరాభిమానులే తప్ప కార్యకర్తలు కాదు. సో వీరాభిమానులు ఉంటే సరిపోదు. కార్యకర్తలు అంటే అర్థం ఏంటి అంటే ఆ గ్రామంలో, ఆ వాడలో ఒక 10 మందిని 100 మందికి నాయకత్వం వహించారు. మీరు ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక 100 మందో 200 మందికి నాయకత్వం వహిస్తుంటారు టీడీపీ లీడరు. మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో ఒక 500 మందికి నాయకత్వం వహిస్తుంటారు టీడీపీ లీడరు. అది లీడర్షిప్ అంటే. కార్యకర్త అంటే పవన్ కళ్యాణ్తో అభిమానంతో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు జై 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 సీఎం అన్నాడు కాదు. సో అలాంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏర్పరచుకోవాలి పవన్ కళ్యాణ్.
నాలుగవది ఏంటంటే వాట్ ఈజ్ దిస్ ఐడెంటిటీ. రాజకీయాల్లో ఒక ఐడెంటిటీకి రిప్రజెంట్ చేసినప్పుడే అస్తిత్వం ఉంటుంది. మీకు ఆ రాజకీయాలకు ఐడెంటిటీ పోయినప్పుడు ఆ అస్తిత్వం పోతుంది. సో అందువల్ల వై షుడ్ పవన్ కళ్యాణ్ పీపుల్ ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్? దీనికి ఆన్సర్ ఉండాలి కదా, ఒక స్ట్రాంగ్ నరేటివ్, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఎన్టీ రామారావుకు ఒక స్ట్రాంగ్ రీజన్ తెలుగు ప్రజల అస్తిత్వము, మీకు కన్షీరామ్కు స్ట్రాంగ్ రీజన్ ఓట్లు మాయి అధికారం మీద, తెలంగాణ బాగా అన్యాయానికి గురైంది కేసీఆర్ అస్తిత్వం. ఇందులో బలహీనపడ్డప్పుడు వాళ్ళు బలహీనపడవచ్చు నాయకులు. సో ద్రవిడియన్ మూమెంట్, యాంటీ బ్రాహ్మణిజం, ద్రావిడ రాజకీయాల అస్తిత్వం, ఇలా మీరు ప్రతి ఒక హిందుత్వ పాలిటిక్స్, మోడీ బీజేపీ అస్తిత్వం, ఇలా ఒక బలమైన రాజకీయ అస్తిత్వాన్ని ఏర్పరచుకోకపోతే, అంటే ఈ పార్టీ సింబలైజెస్ సర్టన్ థింగ్స్, ఈ పార్టీ సింబలైజెస్ సర్టన్ థింగ్స్ అనేది ఉండగలగాలి. లేకపోతే ఆ పార్టీ దగ్గరికి ఎందుకు రావాలి? సో అందరిలాగా నీవుంటే నీ వైపు ఎందుకు వస్తారు? అందరూ చేసే పనిని అందరికన్నా బాగా చేయాలి, ఎవరు చేయలేని పని చేయాలి. అందరికన్నా బాగా అందరూ చేసే పని అందరికన్నా బాగా చేయాలి. అందరూ రాజకీయాలు విశ్లేషిస్తారు, నాగేశ్వర్ కూడా విశ్లేషిస్తాడు, కానీ అందరికన్నా బాగా విశ్లేషించే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరు మాట్లాడని యూరప్ క్రైసిస్ నుంచి మొదలుకొని ప్రపంచ సమస్యలన్నింటినీ మాట్లాడితేనే నాకు ఆ గుర్తింపు వచ్చింది. సో నేనైనా ఎవరైనా అంటే ఆ పని పవన్ కళ్యాణ్ చేయగలగాలి. అంటే తనకంటూ ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీని ఏర్పరచుకోగలగాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక చేసుకోగలిగితే ఈ విల్ సరైన సమయంలో సరైన ఎత్తుగడలు వేయాలి. సరైన సమయంలో సరైన ఎత్తుగడలు వేయకపోతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కిపోతారు. రాజకీయాలు ఏంటంటే ఒక పవర్ఫుల్ డైనమిక్ ఉంటాయి పాలిటిక్స్. నీ ఒక్క రైట్ స్టెప్ వేస్తే ఎక్కడికో ముందుకు పోతావు, ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఎక్కడికో వెనక్కిపోతావు. అందువల్ల రాజకీయాలు ఎంత వేగంగా నిన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతాయో అంత వేగంగా నిన్ను వెనక్కి కూడా పంపించగలుగుతాయి. అందువల్ల డైనమిక్గా ఉండే పాలిటిక్స్ను అర్థం చేసుకొని పాలిటిక్స్లో సరైన ఎత్తుగడలు కనుక అనుసరించగలిగితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనసేన పార్టీ ప్రస్థానం గురించి, గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరు గురించి, అలాగే జనసేన పార్టీ భవిష్యత్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.